హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బెంగళూరులోని బాణస్వాడి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకుందాము. ముఖద్వారముతో మొదలుపెట్టి మనము ముందుగా లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుందాము. చూస్తున్నారు కదా, లక్ష్మీ అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారు. ఈ గుడిలో మనకు ముందుగా దర్శనం ఇచ్చేది లక్ష్మీ అమ్మవారు. తరువాతనే మనకు ఆంజనేయ స్వామి దర్శనము లభిస్తున్నది. ఇటువంటి దర్శనము మీకు ఏ గుడిలోనూ లభించదు. ఏ గుడిలో వెళ్ళినప్పటికీ కూడా మీకు ఎంతో క్యూతో నిలబడి స్వామివారి దర్శనము ఒక్క నిమిషము కూడా లభించదు. కానీ ఇక్కడ చాలా చక్కగా అందరి దర్శనము లభిస్తుంది. ఈ గుడి ఎంతో పురాతనమైనటువంటి మహిమ గల గుడి. మీరు బాగా గమనించారంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామ లేక వెంకటేశ్వర స్వామ అన్న అనుమానం కలగవచ్చును. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి అలంకరణ శంకు చక్రాలతో అలంకరించారు. బాగా గమనించండి. ఆంజనేయ స్వామి దర్శనము చేత ఎటువంటి శని దోషాలు ఉన్నా కానీ అన్నింటినీ తొలగించే మహిమాన్వితమైనటువంటి శక్తిగల స్వామి శ్రీ ఆంజనేయ స్వామి. ఈరోజు స్వామివారి అలంకరణ మొత్తము యాపిల్ పండ్లతో చేశారు. అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వడమాలను కూడా సమర్పించారు. ఈ గుడిలో ఆంజనేయ స్వామి దర్శనముతో పాటు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దర్శనము కూడా లభిస్తుంది. అనంతరము ముల్లోకాలకు అధిపతి అయినటువంటి మహాశివుని దర్శనం కూడా లభిస్తుంది. ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడిలో మహాశివుని దర్శనం లభించకపోవచ్చు, కానీ ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దర్శనంతో పాటు మహాశివుడైనటువంటి శివయ్య దర్శనం కూడా లభిస్తుంది. రావణ సంహారం అనంతరము సీతారామస్వామి వారు అయోధ్య చేరి వారి పట్టాభిషేకంలో హనుమంతునితో ఈ విధంగా అంటారు: హనుమ, నీ భక్తికి మెచ్చితిని. నీకు ఏమి వరం కావాలో కోరుకో. నీకు ఈ హారాన్ని బహుమతిగా ఇస్తున్నాను, తీసుకోమని చెప్పగా అందుకు హనుమయ్య ఆ హారాన్ని తీసుకొని, స్వామి, ఈ హారాన్ని నేనేమి చేసుకోగలను? ఇందులో మీ ప్రతిమ కానీ అమ్మవారి ప్రతిమ కానీ కనబడుటలేదు. అటువంటప్పుడు తుచ్చమైనటువంటి ఈ హారాలు నాకెందుకు? మీ సేవే మాకు ఎంతో మహాభాగ్యమని సెలవిచ్చారు. హనుమంతుణ్ణి స్మరించడం వలన కానీ దర్శించడం వలన కానీ మనకు ఎటువంటి భాగ్యాన్ని పొందగలుగుతాము అంటే ఎటువంటి శని దోషాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ తొలగిపోతాయి. ఎందుకనగా ఒకసారి రావణాసుడు దేవతలందరినీ బంధించి చెరసాలలో వేస్తాడు. ఆ చెరసాలలో శనిదేవుడు కూడా చిక్కుకున్నాడు. శనిదేవుణ్ణి సైతం చెరసాలలో పెట్టిన రావణాసురుని నుండి విడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనగా హనుమయ్య. ఒక్కసారి హనుమయ్య దర్శనాన్ని అందరూ దర్శించి జై హనుమాన్ అని ఒక్కసారి స్మరించుకోండి. చెరసాల నుండి విముక్తుడైనటువంటి శనిదేవుడు హనుమంతునితో ఈ విధంగా చెబుతాడు: ఎవరైతే హనుమంతుని దర్శించినా స్మరించినా అటువంటి వారిని శనిదేవుడు ఏమీ కూడా చేయనని వరమిస్తాడు. అందుచేత హనుమ దర్శనం ఎంతో పుణ్యమైనటువంటిది. హనుమ దర్శనం అనంతరము శ్రీ కోదండరామస్వామి సన్నిధికి చేరుకున్నాము. ఇక్కడ సీతారామ లక్ష్మణ స్వాములను దర్శించుకుందాము. ముందుగా గమనించినట్లయితే కింద ఉత్సవ విగ్రహాలను ఉంచి వెనక భాగమున విగ్రహమూర్తులను పెట్టారు. సీతారామ లక్ష్మణ సమేత స్వామిని అందరినీ ఒక్కసారి దర్శించుకోండి. తదనంతరము మనము శివయ్య దర్శనానికి వెళ్దాము. ముల్లోకాలకు అధిపతి అయినటువంటి మహాశివుని దర్శనం లభించింది కాబట్టి అందరూ ఒక్కసారి శివయ్యను స్మరించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఇలా 3 సార్లు స్మరించుకోండి. శివ దర్శనం అనంతరము ఈ గుడిలో సీతారామ పట్టాభిషేకాన్ని తెలియజేసే విధంగా విగ్రహాలను ఈ గుడిపై చెక్కబడ్డారు. వాటిని చూసి గుడి బయట ఉన్నటువంటి నాగుల కుట్టకు చేరుకుందాము. ముందుగా అక్కడికి వెళ్ళే విధంగా ఓం నమ శివాయ అని అనుకొని పట్టాభిషేక విగ్రహాలను చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే పట్టాభిషేక విగ్రహాలన్నింటినీ చెక్కబడ్డారు.
దీంతో ఈ గుడి మొత్తాన్ని దర్శించుకున్నాము. ఇప్పుడు గుడి వెలుపలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాగుల కుట్టను దర్శించుకుందాము. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. అందుకే శివుని ఆజ్ఞ వలనే సీతారాములు కూడా కలిసి వారి పట్టాభిషేకం జరిగింది. అందుకే ఈ గుడిలో సీతారాములతో పాటు శివయ్యను కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనము గుడి బయట ఉన్నటువంటి నాగుల కుట్టకు వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి నాగుల దేవుడైనటువంటి నాగదేవతను కూడా దర్శించుకొని వేరొక గుడికి వెళ్ళిపోదాము.